జిల్లాలోని రాయకల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలోని రాయకల్ మండలంలో ప్రయోగాత్మకంగా పైలట్ మండలంగా తీసుకొని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ నెల చివరి వరకు ట్రయల్ రన్గా రిజిస్ట్రేషన్లు నిర్వహించడం జరుగుతుందని, సమన్వయంగా పూర్తి అయితే జిల్లాలోని 18 మండలాలు ఉండగా 14 మండలాల్లో జూన్ 2న సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు, ఆర్డీఓ గంటా నరేందర్తో పాటు సబ్ రిజిస్టర్ మరియు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంబర్ తీసుకున్నాం అఫీషియల్ లేకపోతే నార్మల్ నేను రాసిన జాగ్రత్త చేయ ఉద్యోగం చేసి ఆయన నంబర్ తీసుకున్నాం సార్ మావాడు మాట్లాడారు. అట్లా కాదు కదా, నువ్వు ఈరోజు కనబడితే ఏం జాబ్ ఇచ్చారు. నెక్స్ట్ ఎప్పుడు రెడీ అయిపోతావు? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికి. నువ్వు మళ్ళీ వచ్చే ఎంఓఎస్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సోమవారం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సోమవారం నుంచి ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఏమో తీసుకురావాలి. అది ప్రెస్ కూడా మనకి ఇస్తే బెటర్. సో దట్ వాళ్ళు తీసుకుని నోటీస్ బోర్డు పెట్టడం వాళ్ళకి తెలుస్తుంది. ఇంకెక్కడో పోయే అవసరం లేదు. జూన్ 2 నుంచి పూర్తిగా ఉంటుంది. బట్ ఎవరైనా వస్తే ఈ ట్రయల్ రన్ చేసుకోండి. సక్సెస్ఫుల్ అవుతుందా లేదా చూద్దాం. ట్రయల్ రన్ అంటే ఏమంటారు తెలుగులో? అది పైలట్. సరే, ఈ రిజిస్ట్రేషన్ మార్గదర్శి కూడా ఇచ్చిన గవర్నమెంట్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ మార్గదర్శి అని. దీంట్లో ప్రాసెస్, దీని పద్ధతులు ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా తెలుగులో రాష్ట్ర ప్రభుత్వం ముద్రణ చేసి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినారు. దీన్ని వాళ్ళు ఫాలో అయినా సరిపోతుంది. మన జిల్లాకి నోడల్ ఆఫీసర్ సబ్ రిజిస్టార్ జగిత్యాల, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాకు అందరికీ శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసాం. జిల్లా లెవెల్లో శిక్షణ కూడా ఎంఆర్ఓలకి పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ వచ్చి ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ప్రయోగాత్మకంగా ఒక పైలట్ మండలిని తీసుకున్నాం, రాయకల్ మండలిని. సో అక్కడ మన ధరణి ప్రాజెక్ట్ కింద ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో, ఇటు కంప్యూటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, లేకపోతే సీసీటీవీస్ కానీ, వాటెవర్ ఏవైతే వచ్చినాయో, సో వాటిని మనం ఫిట్ చేయడం జరిగింది. సో ఈరోజు అవి పనిచేస్తున్నాయా లేదా అనేది కొంచెం ఈ రోజు నుంచి జూన్ ఈ మంత్ ఎండింగ్ వరకు మనం వాటిని ట్రయల్ రన్ చేసి అది ఎలా పనిచేస్తుంది ఏంటి, ఈ రోజు కొంత రాయకల్లో కూడా ఆ పనిచేస్తే, ఈ సిస్టమ్ పనిచేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం చేసుకోవచ్చు. సో బట్ ఏది ఏమైనా మనకు జిల్లాలో 18 మండల్స్లో 14 మండలాల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనకు జూన్ 2 నుంచి ప్రారంభం కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆదేశాలు ఆ విధంగానే ఉన్నాయి. సో దానికి సంబంధించిన మొత్తం మౌలిక వసతులు ఏవి ఉన్నాయో, సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చినాయి. అండ్ ఆఫీసులలో కూడా దానికి కావాల్సిన ఫర్నిచర్ కానీ అండ్ దానికి కావాల్సిన ఫేస్ లిఫ్ట్ కానీ అవన్నీ చేస్తూ ఉన్నాం. దీనికి మరి సాఫ్ట్వేర్ కూడా బిగిస్తూ ఉన్నాం. అండ్ ఈ రాయకల్లో ఏదైతే మనం ఈరోజు చేసినామో, సో ఈ రేపు మంచిగా పనిచేస్తే మిగతా ఎంఆర్ఓస్ కూడా, మిగతా 13 మంది ఎంఆర్ఓస్ కూడా, ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ కూడా
ఇక్కడ వచ్చి ఎలా జరుగుతుంది ఏంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం పైలట్గా మనం చేయటం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమం మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆలోచన చేసి మరి దీన్ని తీసుకొచ్చినారో సో రైతులకి పెద్ద సౌకర్యం విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికి మన జిల్లాలో 4 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ ఉన్నాయి. ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా జగిత్యాల పోవాలా, లేకపోతే కోరుట్ల పోవాలా, లేదా మెట్పల్లి పోవాలి, ఆర్ మల్యాల పోవాలా. అలాంటిది ఏ మండలంలో ఆ మండలం సో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మంచి సౌకర్యం మంచి సేవలు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతాయని అందుతాయని